బ్రిటన్ పర్యటన ముగించుకుని అమెరికాకు వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేయడానికి కారణం అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వడం. ఈ అంశం మీద ఇప్పుడు ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేపట్టాం. విద్యా స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడులతో ముందుకు వెళ్లాలన్నది మా ఆలోచన. ఇంగ్లాండ్కి అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకి తిరస్కరించారు. కేంద్రం వైఖరిని ఖర్గే ఖండించారు కూడా. కోట్లాది మంది కేంద్ర వైఖరిని తప్పుబట్టారంటూ చెప్పుకొచ్చారు. అమెరికా పర్యటన మీద బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. అమెరికా పర్యటన వివరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. విదేశాంగ శాఖకు విద్య, క్రీడా పెట్టుబడులపై స్పష్టంగా వివరాలు అందించాం. మా పర్పస్ను పూర్తిగా వివరించాం. రాజకీయపరమైన నిర్ణయంతో మా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. బీజేపీ నేతల గురించి మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళకి ఆ స్థాయి లేదు అంటూ వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో గుజరాత్ సీఎం ని ఎలా అమెరికా పర్యటనకు అనుమతించారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకున్నారు, మోడీ సమాధానం చెప్పాలి. కేంద్ర వైఖరిని తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం ఖండిస్తున్నాం. నా పర్యటన అడ్డుకున్నారు కానీ నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు. అధికారులు అమెరికా వెళ్లారు, వాళ్ళ ద్వారా లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. డిసెంబర్లో హైదరాబాద్లో గ్లోబల్ ఈవెంట్ నిర్వహించే ప్రణాళిక ఉందో అందుకు సంబంధించి ముందే విదేశీ కంపెనీలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.